హాయ్ అందరికీ నమస్తే అండి. క్లాసిక్ పేలో గత 2 మంత్స్ నుంచి యాడ్ మనీ ఇష్యూ ఉంది. అది ఏంటంటే ఓన్లీ హాలిడేస్ టైంలో పేమెంట్ గేట్‌వే ద్వారా కాకుండా ఓన్లీ క్యూఆర్ ఒకటే యాక్టివేట్ చేస్తున్నాం. అది ఇప్పుడు సాల్వ్ చేసామండి. ప్లే స్టోర్‌లోకెళ్ళి మీరు యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత గూగుల్ పే ద్వారా అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాం. ప్రెజెంట్ ఓన్లీ గూగుల్ పే ఒక్కటే పనిచేస్తుందండి. యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ గూగుల్ పే ఒక్కటే పనిచేస్తుంది. హాలిడేస్ టైంలో ఓన్లీ గూగుల్ పే ఒక్కటే పనిచేస్తుంది. మిగతా డేస్లో మీరు ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ ప్రాబ్లం హాలిడేస్ టైంలో కాబట్టి ఓన్లీ హాలిడేస్ టైంలోదే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 10 రూపీస్ టైప్ చేశాను. తర్వాత యాడ్ మనీ బటన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత క్రోమ్ ఓపెన్ అవుతుంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆన్ యూపీఐ యాప్ అని బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలి. ఇంతకుముందు ఈ బటన్ లేదు, ఓన్లీ క్యూఆర్ ఒకటే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్త అప్డేట్లో ఈ బటన్ కూడా యాడ్ చేసాం. ఇది ఓన్లీ యాప్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకే వస్తుందండి. సో ఇది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, షేర్ ఆన్ యూపీఐ యాప్ అని. ఇక్కడ మీకు లిస్ట్లో గూగుల్ పే అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ మీకు కనుక గూగుల్ పే అని చూపించకపోతే లాస్ట్లో మోర్లోకి వెళ్ళొచ్చు. మోర్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫోన్లో యాప్స్ అన్ని యాప్స్ చూపిస్తుంది. ఇందులో ఓన్లీ గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్పే చూపిస్తుంది, కానీ ఫోన్పే అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఓన్లీ గూగుల్ పే ఒక్కటే వర్క్ అవుతుంది. గూగుల్ పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ పే యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అయిన తర్వాత మీరు మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయిందండి. సక్సెస్ అయిన తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక 2 to 5 సెకండ్స్ వెయిట్ చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. తర్వాత ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి. మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే యాడ్ అవ్వదు. అక్కడ వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్లోకి వెళ్తుందండి. క్లాసిక్ పే వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ సక్సెస్ అని చెప్పి ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఇలా వస్తే మాత్రమే మీకు అమౌంట్ 100% యాడ్ అయినట్టు. మీకు ఇలా వచ్చిందంటే 100% అమౌంట్ యాడ్ అయిపోద్ది. మీకు అమౌంట్ యాడ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అని మళ్ళీ క్లాసిక్ పే యాప్ ఓపెన్ చేయండి. క్లాసిక్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మై స్టేట్మెంట్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్లో మీకు వ్యాలెట్ టాప్అప్ అని చూపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్ టాప్అప్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ యూసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు మీరు ఎంత అమౌంట్ యాడ్ చేసుకున్నారు, ఏ టైంకి యాడ్ చేసుకున్నారు అనేది మీకు ఫుల్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను 127కి 10 రూపీస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 128 అయింది టైము. ఈ 10 రూపీస్ అనేది ఇక్కడ వచ్చింది మీకు వ్యాలెట్లో యాడ్ అయిపోయినట్టే అర్థం. ఒకవేళ మీరు పాత డేట్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఒకవేళ 1 సెలెక్ట్ చేసుకుని 2 డేట్ 16 సెలెక్ట్ చేసుకుంటే ఒక యూసేజ్ అనేది బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీరు ఎంత అమౌంట్ యాడ్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చి మీకు యాడ్ అవ్వకపోతే మీరు సింపుల్గా ఒక పని చేయొచ్చు. ఇక్కడ పైన వాట్సాప్ బటన్ ఉంది కదా, ఈ వాట్సాప్ బటన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కస్టమర్ కేర్ వాట్సాప్కి కనెక్ట్ అవుతుంది. వాట్సాప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా కస్టమర్ కేర్ వాట్సాప్ చాట్లోకి వస్తుంది. ఇక్కడ మీ పేమెంట్ స్క్రీన్ షాట్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు 2 మాకు పెట్టితే మేము 30 మినిట్స్లో చెక్ చేసి మీకు మీ వ్యాలెట్లోకి డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ వ్యాలెట్లోకి యాడ్ చేస్తాం. ఇదే కాకుండా క్లాసిక్ పేలో మీకు ఏ ఇష్యూ వచ్చినా మా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమర్కి రీఛార్జ్ వెళ్ళకపోయినా లేకపోతే అమౌంట్ యాడ్ అవ్వకపోయినా మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే మాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేసి అడగచ్చు. అంతే కదండి, హోమ్ పేజ్లో షాప్ అనే బటన్ యాడ్ చేసామండి. అందులో కూడా మీరు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ.